బరువు తగ్గడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు పచ్చిమిరపకాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఈరోజు పచ్చిమిరపకాయలు తినడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయలు విస్తృతంగా ఉపయోగిస్తారు. వివిధ వంటకాలకు రుచి, కారంగా ఉండేలా చేయడానికి పచ్చిమిర్చి బెస్ట్ ఎంపిక అవుతుంది. ఎర్ర మిరపకాయల కంటే కూడా పచ్చిమిరపకాయలు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం. పచ్చిమిరపకాయలలో అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అనేక పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు పచ్చిమిరపకాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే వీటిని కాపాడుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పచ్చి మిరపకాయలను కడిగి నిల్వ చేయడం చాలా మంచిది. మిరపకాయలపై మిగిలిపోయే తేమ వాటిని త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే మిరపకాయలను నిల్వ చేసే ముందు కడగండి. ఉపయోగించే ముందు మాత్రమే శుభ్రంగా కడగండి. నిల్వ చేయడానికి ముందు అవి పూర్తిగా పొడిగా ఉన్నాయో లేదో చూసుకోండి. కాడలను తొలగించి నిల్వ చేయండి. పచ్చి మిరపకాయల కాడలు తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల మిరపకాయలు త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. అందుకే నిల్వ చేసే ముందు మిరపకాయల కాడలను జాగ్రత్తగా తొలగించండి. పాడైన లేదా మెత్తబడిన మిరపకాయలను వేరుగా తీసేయండి. టిష్యూ పేపర్తో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. పచ్చి మిరపకాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. మిరపకాయలను పొడిగా ఉన్న టిష్యూ పేపర్ లేదా కిచెన్ టవల్లో చుట్టండి. వాటిని గాలి చొరబడని డబ్బా లేదా జిప్లాక్ బ్యాగ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లోని వెజిటేబుల్ డ్రాలో నిల్వ చేయండి. టిష్యూ పేపర్ మిరపకాయలపై ఏర్పడే అదనపు తేమను పీల్చుకుంటుంది. దీనివల్ల అవి త్వరగా కుళ్ళిపోకుండా ఉంటాయి. టిష్యూ తడిగా మారితే దానిని మార్చడం మంచిది. పచ్చిమిరపకాయలను పూర్తిగా మూసివేసిన ప్లాస్టిక్ కవర్లో ఉంచడం వల్ల లోపల తేమ పేరుకుపోతుంది. దీనివల్ల మిరపకాయలు త్వరగా నల్లబడటం, కుళ్ళిపోవడం జరుగుతుంది. అయితే కొద్దిగా గాలి ప్రసరణ ఉండే డబ్బాలను ఉపయోగించవచ్చు. చిన్న రంధ్రాలు ఉండే స్టోరేజ్ బాక్స్లను ఉపయోగించడం మంచిది. అధిక తేమ పేరుకుపోకుండా చూసుకోండి. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే పచ్చిమిరపకాయలు సాధారణంగా 2 నుంచి 3 వారాల వరకు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఆహార వ్యర్థాలు తగ్గుతాయి. తరచూ మార్కెట్కు వెళ్లి కొత్త మిరపకాయలు కొనాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. పచ్చిమిరపకాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం కష్టమైన పని కాదు. వాటిని కడగకుండా, కాడలు తొలగించి, తేమ లేకుండా టిష్యూ పేపర్లో చుట్టి సరైన విధంగా నిల్వ చేస్తే వాటి రుచి, రంగు, తాజాదనం ఎక్కువ కాలం పాటు అలాగే ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలతో వంటగది ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఆహారాన్ని వృధా కాకుండా కాపాడుకోవచ్చు.